మంచిది. మనము ఈ సంవత్సరం అంతట్లో కూడా మనం మొదలుపెట్టుకున్న అంశము మనం ఆత్మలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఆత్మలో ఎదుగుతున్న ప్రకారము అన్ని విషయాలలో కూడా మనం ఎదిగే అవకాశం ఉంది. అన్ని విషయాలలో కూడా మనం సౌఖ్యంగా జీవించడానికి ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఉద్దేశమై ఉన్నది అది కదా. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ చివరి దినాల్లో మరొకసారి మనం ఏ విధంగా ఆత్మీయ జీవితం జీవించాలి, ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. ఈరోజు కూడా ఒక చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితము అన్నది కమిట్మెంట్తో కూడుకున్నది, కమిట్మెంట్కు సంబంధించింది, ఒప్పుకోలుకు సంబంధించింది. అయితే సత్యము అన్నది కూడా ఒకటి ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా మనం గ్రహించాల్సింది క్రీస్తు వారు సత్యమై ఉన్నారు ఒకటి. రెండవది, సత్యము మాత్రమే నిన్ను మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదండి. సత్యము మాత్రమే నన్ను మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమును గ్రహించకుండా, సత్యమును అంగీకరించకుండా సమర్థించుకుంటే ఖచ్చితంగా మనము తప్పిపోయే అవకాశం ఉంది. సత్యం ఒకటే ఉంటుంది, 2-3 సత్యాలు ఉండవు. సత్యం అన్నది ఒక్కటే ఉంటుంది. అది మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇరుకైన మార్గంలో మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కదండి. మనం నేర్చుకునే ఈ సంవత్సరం నేర్చుకోబోయే అంశాలు అన్నీ కూడా అవే. ఎందుకు? ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు ఆ ఇరుకు మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒప్పుకొని తీరాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు ఆయన మాటకు, ఆయన స్వరానికి విధేయత చూపించే వారముగా ఉండాలి. అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేర్చుకునే అంశం కూడా తెలిసిందే, తెలియందేం కాదు. అయినప్పటికీ ఆ సత్యము లేకపోతే ఆ మార్గము కాకుండా వేరేది లేదు, ఇది కాకుండా వేరేది లేదు అనే విషయం, ఆ కంక్లూజన్కి రావడానికి ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట. ఇది మనకు తెలుసుకొని చాలాసార్లు నేర్చుకున్న అంశమే. 25, 27 కలిసి ఉన్నాయి, చదువుతాను నేను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను కదా. క్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించారు కదా. సంఘాన్ని ప్రేమించి అని రాయబడింది. ఈ అంశం అంతా ఈ 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగాలన్నీ భార్యాభర్తకు సంబంధించిన విషయాలు. ఆ విషయం మనకి 32వ వచనంలో ఆ విషయం అర్థమవుతుంది. 32వ వచనంకి వచ్చినప్పుడు క్రీస్తు గురించి, సంఘము గురించి నేను మాట్లాడుతున్నాను అంటారు పౌలు గారు. భార్యాభర్తకు సంబంధించిన విషయాలు అంటే క్రీస్తుకు, సంఘానికి సంబంధించిన విషయాలు. క్రీస్తు వారు తన భార్యను ప్రేమించి వధువును ప్రేమించారు. క్రీస్తు వారు వధువును ప్రేమించారు. ఏం చేశారు? ప్రేమించి ఈ లోకంలోకి వచ్చారు కదా. ఆయన ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అసలు ఎందుకు వచ్చారో మనకు తెలుసు. ప్రేమించాడు, ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు సంఘం ఎలా ఉంది, లేకపోతే నువ్వు నేను మనం ఎలా ఉన్నాం, ఈ లోకపు స్థితి ఎలా ఉంది? ముడత, కలంకము కదండి. సంఘం యొక్క స్థితి ఇది. ఒప్పుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. మన స్థితి ఇది. కలంకం ఉంది, ముడత ఉంది. కలంకము అనంటే మన జీవితాలను అపవిత్రపరుచుకుంటూ జీవిస్తున్న స్థితి. మన ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మలినమైన జీవితాలు మనవి, కల్మషమైన జీవితాలు మనవి.
క్రీస్తు వారు ఏ స్థితిలో సంఘాన్ని ప్రేమించారు? కళంకం ఉంది, ముడతలు ఉన్నాయి. ముడతలు అంటే అర్థం ఏంటి? ముడత మనకు ఎప్పుడు పడుతుంది స్కిన్ మీద? ఏజ్ వస్తున్న కొద్దీ కదా, వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ముడతలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నశించిపోయే విధమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నవారము కదండి. కానీ క్రీస్తు వారి యొక్క ఉద్దేశం అది కాదు. ఈ లోకంలోకి మనం వచ్చింది, లేకపోతే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది, ఆయన మనల్ని ప్రేమిస్తుంది, ఆయన సంఘాన్ని ప్రేమిస్తుంది, నశించిపోయే స్థితిలో మనము ఉండడానికి కాదు. కల్మషముతో, కలంకముతో, మలినముతో నింపబడిన జీవితాలు జీవించడానికి కాదు. కానీ మన స్థితి అదే, మన స్థితి అదే. ఇది ఒప్పుకోవాలి, మన స్థితి అదే. కల్మషమైన జీవితమే మనది, కలంకమైన జీవితమే మనది, ముడతలు కలిగిన జీవితమే, పరిషబుల్ లైఫ్ మనది కదా. నశించిపోయే మన జీవిత విధానాన్ని, మన పరిస్థితిని గమనించినప్పుడు ఈ స్థితిలో ఉన్న, ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించాడు ఆయన. ప్రేమించి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? అలా ఉండకూడదు, ఆయన సంఘము అలా ఉండకూడదు. కలంకం ఉండకూడదు ఆయన సంఘానికి, ముడతలు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ఏ మలినం ఉండకూడదు. ఆయన ఉద్దేశం అది. కానీ అలా ఉంది సంఘం, అలా ఉన్నాం నువ్వు, నేను, మనం. ఇది నిజం, ఇది ఒప్పుకోవాలి. కానీ క్రీస్తు వారి ఉద్దేశం అది కాదు. ఏంటి ఆయన ఉద్దేశం? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. పరిశుద్ధమైన సంఘం కావాలి, పరిశుద్ధమైన విశ్వాసులు కావాలి, నిర్దోషమైన విశ్వాసులు కావాలి, దోషము లేని బ్లేమ్లెస్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు, పరిశుద్ధత, తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ జీవిస్తున్న వాళ్ళు కావాలి ఆయనకి. ఈ రెండు విషయాలను గమనించాలి. సంఘం యొక్క స్థితి ఏంటో, నా స్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి, దానిని ఒప్పుకోవాలి. కానీ ఈ సంఘాన్ని దేవుడు ఎలా చూడడానికి ఇష్టపడుతున్నాడు? తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కదా. ఈ మలినమున్న, ఈ కలంకమున్న ఈ సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన సంఘముగా నిలవబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది మాత్రమే అల్టిమేట్గా జరిగేది. ఇదొక్కటే ప్రాసెస్ అంతా. క్రైస్తు వారు వచ్చి వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు తీసుకువెళ్ళడానికి, తన ఎదుట నిలవబెట్టుకోవడానికి, సంఘాన్ని మళ్ళీ తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన వస్తున్నారు. ఏ విధంగా నిలవబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు? ఏ విధంగా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. ఇది మాత్రమే క్రైస్తవ జీవితం. ఇదే మనం చేయాల్సింది, ఇదే ఒప్పుకోవాలి. క్యాజువల్గా చదువుకుంటూ వెళ్తాం కదా, ఏ లేఖనాలనైనా చదువుకుంటూ వెళ్తాం. కానీ దాని యొక్క లోతు అర్థం చేసుకొని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మనం ఇరుకు మార్గంలో వెళ్ళడం అంటే. నువ్వు ఈ స్థితికి రాకపోతే, నేను ఈ స్థితికి రాకపోతే ఆయన ఎదుట ఏ విధంగా నిలవబడతాం? మనం నిత్యత్వానికి ఏ విధంగా వెళ్ళగలం? మనం మధ్యలో చాలా ఆలోచనలు ఉన్నాయి మనకు, చాలా క్రియలు, చాలా తలంపులు ఉన్నాయి, చాలా పనులు చేస్తూ ఉంటాం. ఆత్మీయమైన జీవితం జీవిస్తూనే కదా, ఆత్మీయ జీవితం జీవిస్తూనే మనం అనుకున్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇది సరైనదే అనుకుంటూ జీవిస్తుంటాం. దేవుని ఉద్దేశం ఏది కాదు. పవిత్రంగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, నిర్దోషిగా ఉన్నావా లేదా, వీళ్ళు మాత్రమే క్రీస్తు వారి ఎదుట నిలవబడగలరు. రేపు ఆయన రాకడ వచ్చినప్పుడు వీళ్ళు మాత్రమే ఎత్తబడగలరు. ఆయన ఉద్దేశం అది, ఆయన వచ్చేది అందుకు. ఇప్పుడు ఇది మనం అంగీకరించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ సంవత్సరం పరిశుద్ధత ఉందా, నిర్దోషమైన జీవితం ఉందా లేదా? బ్లేమ్లెస్గా అసాధ్యమే, కానీ తప్పదు. జీవించే ప్రయత్నం చేయాలి, నిర్దోషమైన జీవితం జీవించే ప్రయత్నం చేయాలి. మన మనస్సాక్షి మనల్ని ఖండించకూడదు. మనం చేస్తున్న పని, మనం చేస్తున్న ఆలోచన, తలంపులు మన మనస్సాక్షికి తెలుసు, గద్దిస్తూ ఉంటాయి. కానీ నిర్దోషమైన జీవితము జీవించడం తప్ప క్రైస్తవులకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు మాత్రమే ఆయన ఎదుట నిలవబడతారు కదండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
6వ వచనము చివరి భాగంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు, నేను, మనము ఏర్పాటు చేయబడ్డాం. ప్రతి ఒక్కరు ప్రతి మనిషి కూడా క్రీస్తుల్లో ఏర్పాటు చేయబడ్డారు. జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి ఆరంభానికంటే ముందుగా మనం అందరము క్రీస్తుల్లో ఏర్పాటు చేయబడ్డాం. అక్కడ ఉన్నాం. ఆయనలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? మనము నిర్దోషులముగానే ఉంటాం, పరిశుద్ధులముగానే ఉంటాం. ఇంకొక మాట రాయబడింది, ఆయనలో ఉన్నాము, కానీ ఇప్పుడు ఆయన ఏం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు? తన ఎదుట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. ఇప్పుడు ఆయనలో ఉన్నప్పుడు పరిశుద్ధులము నిర్దోషులమే. మనం ఏర్పాటు చేయబడ్డామంటే ఇంకా పుట్టలేదు, అప్పుడు మనకు పరిశుద్ధతనేగా ఉండేది. ఆయనలో ఉన్నామనంటే మనం ఇంకా పాపం అంటే ఏంటో తెలియదు. ఈ లోకం వచ్చిన తర్వాతే కదా పాపం అన్నది ఏంటో తెలిసిందే కదండి. అయితే మనం ఆయనలో ఉన్నప్పుడు మాత్రం మనం పరిశుద్ధులమే, పవిత్రులమే, కలంకం లేదు, ఏ ఇబ్బంది లేదు, పరిశుద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు క్రీస్తు వారు ఏం కోరుకుంటున్నారు? తన ఎదుట నిలబెట్టుకోవాలి, తన ఎదుట నిలబడాలి. పరిశుద్ధులము నిర్దోషులముగా ఎప్పుడు నిలబడతాం ఆయన ఎదుట? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగిన ఒక సంఘటన గురించి రాయబడింది. ఈ జగత్తు అంతరించిన తర్వాత జరగబోయే సంఘటన గురించి కూడా రాయబడింది కదండి. ఈ లోకము అంతరించిపోయిన తర్వాత క్రీస్తు వారు తన ఎదుట ఈ సంఘము లేకపోతే మనము ఎలా ఉండాలి? నిర్దోషులముగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలి. ఏర్పాటు చేసుకున్నది అందుకే. మళ్ళీ తిరిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇలాగే ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి. ఈ విషయం మాత్రమే మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధమైన జీవితం లేకపోతే ఆయన ఎదుట మనం ఏ విధంగా పవిత్రులముగా లేకపోతే పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండగలము? ఆయన ప్రణాళిక మొత్తం ఒక లైన్లోనే రాయబడింది. ఆయనలో ఏర్పాటు చేయబడ్డాం, మళ్ళీ ఆయన తన ఎదుట ఈ విధంగా చూడాలని చూస్తున్నాడు. ప్రణాళిక అంతా అది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. మనిషి యొక్క స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఏంటది అని అంటే 2 చోట్ల కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఏర్పాటు చేయబడ్డం ఆయనలో పరిశుద్ధులముగా నిర్దోషులముగా, మళ్ళీ కనిపించాలి ఆయన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా. అయితే ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది కదా, ఇది మన చేతిలో ఉన్నది. ఆ దేవుని చేతిలో లేకపోతే ఆయనలో మనం సృష్టించబడినప్పుడు మన స్థితి వేరు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారిపోయాయి, మన స్వరూపము కోల్పోయాం. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చోటుకైతే కంపల్సరీ వెళ్ళాల్సిందేగా. ఇక్కడనే మనం పర్మనెంట్గా ఉన్నాం, కానీ వెళ్ళాల్సిన వారమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడాలి. ఆయన ఎదుట నిలవబడాల్సి వచ్చినప్పుడు ఎవరు నిలవబడతారు? పరిశుద్ధులు నిర్దోషులను మాత్రమే ఆయన తన ఎదుట నిలబెట్టుకుంటాడు. ఇది క్రైస్తవ జీవితం. ఇది మనకు అర్థం కావాలి. ఇది మాత్రమే సత్యం, ఇంకా వేరేది కాదు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? పరిశుద్ధత వైపే నా అడుగులు వేయాలి, నిర్దోషమైన జీవితం జీవించే ప్రయత్నమే చేయాలి కదండి. ఎవరూ తప్పు పట్టకూడదు, నన్ను తప్పు పట్టని స్థితిలో ఉండాలి. కానీ మనంతకు మనకు తెలుసు మనం తప్పు చేస్తున్నామని, మన ఆలోచనలు అలా ఉన్నాయని, మన క్రియలు అలా ఉన్నాయని, మన తలంపులు అలా ఉన్నాయని మనకు తెలుసు. కానీ దానిని సమర్థించుకుంటూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. నిర్దోషమైన జీవితం లేకుండా నిత్యత్వానికి వెళ్ళలేం. స్పష్టంగా లేఖనాలలో రాయబడింది. ఆయన తన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సంఘములో నువ్వు, నేను, మనము ఉన్నాము అని అంటే పరిశుద్ధమైన జీవితము, నిర్దోషమైన జీవితము మాత్రమే కావాలి, ఇంకా వేరేవి కానే కాదు కదండి. చాలా ఉన్నాయి సంఘాలలో, ముఖ్యంగా డినామినేషన్స్ అన్నది
కదండి. మరి ముఖ్యంగా తర్వాత వాళ్ళు, మనోళ్ళు, వాళ్ళోళ్ళు అనే ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివి కాదు దేవుడు కోరుకునేది. పరిశుద్ధమైన జీవితం ఎవరు జీవిస్తున్నారు లేదా అది మాత్రమే ఆయన చూస్తాడు. పవిత్రమైన జీవితం ఎవరు జీవిస్తున్నారు వాళ్ళు మాత్రమే ఆయనకు కావాలి. ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను. 2 కొరింథియన్స్‌లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇవి మీ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, మనము తర్వాత లేఖనాలు స్పష్టంగా రాయబడ్డాయి. అక్కడ ఆ విధంగా రాయబడినప్పుడు అది సత్యమైనప్పుడు నన్ను నేను పోల్చుకోవడానికి కదా, ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మనకు తెలియని లేఖనాలు ఏం కాదు. చాలా సంవత్సరాల నుంచి మనం వాక్యం చదువుతూనే ఉన్నాం. సంఘాలలో ఎన్నో వేల మెసేజెస్ వింటూ ఉన్నాం. తెలియని లేఖనం ఏదీ లేదు. కానీ అందులో ఉన్న సత్యమును మాత్రం గ్రహిస్తున్నానా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. గ్రహించడం మాత్రమే కాదు, జీవిస్తున్నానా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. ఇంతవరకు మనము చాలా పొరపాట్లు చేసి ఉంటాం, తప్పులు చేసి ఉంటాం. ఒక ఆచారబద్ధంగా ఆచరించి ఉండొచ్చు అని మనకు నేర్పించిన విధానాన్ని బట్టి, సంఘంలో కానీ లేకపోతే మనల్ని పెద్దలు కానీ మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి అంత సీరియస్గా తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు. కానీ సత్యము బయలుపరచబడిన తర్వాత కూడా మనం ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నట్లయితే లెక్క చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదండి. సత్యము బయలుపరచబడిన తర్వాత కూడా ఈ విషయాన్నే మనము నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. అంగీకరించాను నేను క్రీస్తు వారిని, ఆయనను ఒప్పుకున్నాను అని అంటే అర్థం ఏంటంటే నేను కన్యకనుగా మార్చబడ్డాను. కన్యక ఎలా ఉంది? ఇప్పుడు పవిత్రమైనదిగా ఉంది. ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన రక్తము మనల్ని కడిగిన తర్వాత పరిశుద్ధంగా మార్చబడి ఇప్పుడు పవిత్రమైన కన్యకగా ఉన్నాం. కన్యకను మాత్రమే ప్రదానం చేసుకున్నాడు ఆయన కదండి. ఇది ఆలోచన చేద్దాం. ఆయన ప్రధానం ఎవరిని ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగింది? ఆయనకి సంఘంతో. ఆ సంఘం ఎలా ఉంది? ఎలాంటి సంఘం అది? కన్యక అయిన పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యకను మాత్రమే ఎంగేజ్ చేసుకున్నాడు. ఎప్పుడు నువ్వు పవిత్రురాలైన కన్యకగా ఉన్నావు, మనము ఆయనను అంగీకరించిన దినమున మన తప్పులు మన పాపాలు ఒప్పుకొని ఆయన నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, మన పాపాలన్నీ కడిగివేయబడిన తర్వాత మనము కన్యకగా మార్చబడ్డాం. ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఆ రోజు. ఇప్పుడు పవిత్రంగా ఉన్నాను నేను ఆ రోజు. ఇప్పుడు క్రీస్తు వారు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు? ఇదే కన్యకనే కదా పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. ఇదే పవిత్రురాలైన కన్యకనే పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు ఆయన. ఇప్పుడు మరి కన్యకగా జీవిస్తున్నామా, పవిత్రంగానే జీవిస్తున్నామా, ఇంకొక పురుషుని వైపు చూస్తున్నామా? ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడు ఆయన వచ్చినప్పుడు? కన్యకగా ఉన్నప్పుడే ప్రదానం చేయబడ్డాము, కన్యకగా జీవిస్తున్నప్పుడే పెళ్లి చేసుకుంటాడు. అంతే కదండి. ఈ లోకంలో అయినా అంతే. ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి తమ ఇష్ట ప్రకారం ఇంకొక అమ్మాయిని చూడకూడదు, ఇంకొక అబ్బాయిని అబ్బాయి వెంట వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు పెళ్ళి ఎలా అవుతుంది? వాళ్ళకి కుదరదు. కన్యకగా జీవిస్తున్నప్పుడు మాత్రమే క్రీస్తు వారు వివాహం చేసుకుంటాడు. కన్యకగా జీవిస్తున్న వారితో మాత్రమే ఆయన తిరిగి వెళ్తాడు. వాళ్ళని మాత్రమే తీసుకుని వెళ్తాడు. ఇది సత్యమే కదా.
కదండి. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో భయపడాలి. సంఘం గురించి పౌలు గారు భయపడుతున్నారు. మరి నీకు నాకు మనకు కూడా భయం ఉండాలి కదా. ఆయన భయపడుతున్నాడు తొలగిపోతారేమోనని. ఇదే భయము వ్యక్తిగతంగా నీకు నాకు మనకు ఉందా? ఆయన ప్రేమ నుండి, ఆయన సరళమైన ప్రేమ నుండి, విశ్వాసము నుండి నా కన్యత్వాన్ని లేకపోతే నా పవిత్రతను నేను కాపాడుకోవాలి అన్న సెన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే ఏ విధంగా ఎత్తబడతాం? ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ఎదుట పవిత్రంగా నేను జీవించాను అని ఏ విధంగా చెప్పగలం కదండి. అమ్మాయి ఇంకో అబ్బాయిని చూసినా, ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయినా, లేకపోతే అబ్బాయి ఇంకొక అమ్మాయిని చేసుకున్నా, పెళ్లి సమయం వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఏ విధంగా మేము కన్యకగా ఉన్నాము, లేకపోతే ఏ విధంగా పవిత్రంగా ఉన్నాము, మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటాను ఏ విధంగా చెప్పగలరు వాళ్ళు? అసాధ్యమే కదా అది. ఇది సత్యమే కదా, ఇది నిజమే కదా, లేఖనాలు కదా స్పష్టంగా సెలవిస్తున్నాయి. మనము సహజంగా చదువుకుంటూ వెళ్తాం, లేకపోతే చెప్తున్నప్పుడు వినడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది ఎంతవరకు సత్యము, ఎంతవరకు నా జీవితంలో అప్లై చేసుకుంటున్నాను? క్రైస్తవ జీవితం అన్నది అదే కదా, కమిటెడ్ లైఫ్, జీవించే జీవిత విధానం అది, జీవించే జీవిత విధానం అది. దేవుడు అంటాడు అబ్రహాం గారితో, నువ్వు నా ఎదుట నిందారహితముగా జీవించు అని అంటాడు. 17వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. అబ్రహాముగా మార్చబడింది 99 వయస్సు వచ్చినప్పుడు, 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు, నువ్వు నా ఎదుట నిందారహితంగా జీవిస్తే నేను నీతో ఒక నిబంధన చేస్తాను అని అంటాడు. నిందారహితంగా జీవించడమే క్రైస్తవ జీవితం. కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా జీవించడమే క్రీస్తువారు. లేకపోతే ఎవరితో అయితే మనకు ఎంగేజ్మెంట్ అయిందో ఆయన కొరకు ఎదురు చూస్తూ పవిత్రంగా మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకుంటూ జీవించడమే క్రైస్తవ జీవితం. ఎదురు చూడడమే, పరిశుద్ధపరుచుకుంటూ ఎదురు చూడడమే, పవిత్రపరుచుకుంటూ ఎదురు చూడడమే. ఇది సత్యమే కదండి. లేఖనాలు మన ముందు చాలాసార్లు మనం చదివా, మన ముందు ఉన్నాయి. మరి ఈ విషయాలు తెలిసినప్పుడు ఏ విధంగా ఉండాలి? నేను ఏ విధంగా జీవించే ప్రయత్నం చేయాలి? నా ఆలోచనలను ఏ విధంగా మార్చుకోవాలి? నా తలంపులను ఏ విధంగా మార్చుకోవాలి? నా క్రియలు ఎలా ఉండాలి? ఈ విధంగా ఆయన కోరుకున్నట్టుగా, వరుడు కోరుకున్నట్టుగా ఉండాలి కదా వధువు. ఉన్నామా లేదా? ఇది మాత్రమే సత్యం, ఇంకా వేరేది కాదు. ఈ విషయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ మనము మలినపరచబడ్డాం, ఎక్కడెక్కడ ఇంకా మన జీవితంలో క్రీస్తు వారికి నచ్చని లక్షణాలు, వరునికి నచ్చని లక్షణాలు ఉన్నాయి. మనం చేసుకోవాల్సిన పనులే ఇవి. మనం సిద్ధపడాల్సిందే. ఆయన ఆల్రెడీ వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిన తర్వాత కన్యకగా జీవించే ప్రయత్నమే చేయాలి. అది మనకి ప్రకటన గ్రంథంలోనే చూద్దాం. అన్నమాట చివరిలో జరుగుతున్న సంఘటన ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనము మధ్య భాగంలో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరు? ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేవుడు సిద్ధపరచలా, ఆయన వచ్చి సిద్ధపరచుకొని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, కన్యకగా మార్చి, మలినాలు తీసివేసి, పవిత్రపరిచి ఆయన తిరిగి వెళ్ళాడు ఎంగేజ్మెంట్ చేసుకొని. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వచ్చే ఈ సమయం మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్లో ఈ కన్యక ఏం చేయాలి? తనను తాను సిద్ధపరచుకుంటూ ఉండాలి. పెళ్లి కొరకు ఎదురు చూస్తూ సిద్ధపరచుకుంటూ ఉండాలి కదండి. ఎవరి చేతిలో ఉంది ఇది? పరిశుద్ధపరచుకోవడము, పవిత్రపరచుకోవడము, సిద్ధంగా ఉండము, కల్మషం లేని జీవితం జీవించడము, నిర్దోషమైన జీవితం జీవించడము మన చేతిలోనే ఉంది. అది చేయాల్సిన పనులు ఉన్నాయి. మనము మాత్రమే చేయాల్సిన పనులు ఉన్నాయి.
మనము మాత్రమే జీవించాల్సిన పనులు ఉన్నాయి. ఆయన వచ్చి మనం ఆల్రెడీ ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నాను, నేను మార్చబడ్డాను, ఆయన వచ్చి తీసుకుపోతాడు అని అంటే అదంతా అబద్ధము. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ పరాయి పురుషుని చూసుకుంటూ, అంటే ఈ లోకాధికారి పరాయి పురుషుడే కదా, లోకాధికారిని చూసుకుంటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని తీసుకెళ్తాలే, నేను ఆల్రెడీ రక్షించబడ్డానులే అంటే అదంతా అబద్ధము, అసత్యము. అందుకని సత్యం ఒక్కటే ఉంటుంది. లేఖనాల ద్వారా మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సిద్ధపరుచుకున్న వారిని మాత్రమే, తనను తాను సిద్ధపరుచుకున్న వారితోనే ఆయన వివాహ మహోత్సవం జరుగుతుంది. తనను తాను సిద్ధపరచుకొని ఉండాలి, తనను తాను పవిత్రపరుచుకుంటూ జీవించాలి, తన కన్యాత్వమును కాపాడుకుంటూ జీవించాలి. పరాయి పురుషుని వైపు చూడకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు కదండి. ఈ మధ్యలో ఇవన్నీ ఏమన్నా వచ్చినాయా? సిద్ధాంతాలు కానీ, డినామినేషన్స్ కానీ, డాక్ట్రిన్స్ అని కానీ, లేకపోతే క్యాస్ట్ అని కానీ, వాళ్ళని కానీ, వీళ్ళని కానీ, తక్కువ వాళ్ళని కానీ, ఎక్కువ వాళ్ళని కానీ ఎక్కడన్నా వచ్చిందా? ఇదే సమస్య. మరి ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న సమస్య ఇదే. వాళ్ళు వీళ్ళు, తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు, మాది సరైనది వీళ్ళది సరి అయినది కాదండి. పవిత్రతను మాత్రమే చూస్తాడు ఆయన, పరిశుద్ధతను మాత్రమే చూస్తాడు, వేరేది కాదు. అందుకనే ఫస్ట్ మనం ఈ మోసములో నుంచి, ఈ అబద్ధములో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేద్దాం. సంఘానికి వెళ్ళాలి, కానీ సంఘానికి వెళ్తున్నప్పుడు మన ఆలోచన విధానం మారాలి అని అంటున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక సంఘాన్ని ఆయన తీసుకెళ్ళేది కదా, సంఘాన్ని మాత్రమే తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక సంఘంతో అటాచ్ అయి ఉండాలి, అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. అది ఏ సంఘమైనా కావచ్చు, ఏ డినామినేషన్ అయినా కావచ్చు, కానీ ఆ డినామినేషన్ను మన హృదయంలోకి తీసుకురావద్దు. మన ఆలోచనలోకి తీసుకొని వచ్చి ఎదుటివారి ఇంకొక డినామినేషన్ గురించిన ఆలోచనలు ఉంటాయి చూసారా, మనకి అది ఉండకూడదు. ఎదుటివారి యొక్క క్యాస్ట్ గురించి, లేకపోతే ఎదుటివారి యొక్క స్థితిని గురించి మన హృదయంలో, మన ఆలోచనలో, లేకపోతే తక్కువ విశ్వాసులని, ఎక్కువ విశ్వాసులని, ఇట్లాంటివి ఏవైనా ఉంటాయో చూడ, అది తప్పు. అలాంటి వారిని దేవుడు తీసుకెళ్ళాడు. అది పవిత్రమైన జీవితం కాదు, కన్యకగా ఉండాల్సిన లక్షణాలు కాదు. ఆయన శరీరంలోని భాగాలన్నీ సమానమే, అందరూ ఒకటే. ఆయన రక్తంలో కడగబడ్డాము అని అంటే ఈక్వల్, మనం అందరం ఈక్వల్ కదా. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఆయన రిచ్చా పూర ఈ లోకానుసారంగా ఎవరు ఏ స్థితిలో ఉన్నా అందరూ ఆయన శరీరంలో సమానమే. సమానమైన స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, మన హృదయంలో అలాంటి తలంపులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎత్తబడతాం. వాళ్ళు మాత్రమే సిద్ధపరచబడిన వాళ్ళు మాత్రమే తమకు తాము సిద్ధపరచుకున్న వాళ్ళు. అందుకనే మన జీవితంలో, లేకపోతే ఇప్పటిదాకా మన హృదయంలో, మన ఆలోచనలో, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్న కొన్ని విషయాలను పట్టుకొని ఉంటాం. అది మనల్ని తీసుకువెళ్ళదు నిత్యత్వానికి కదా. కొన్ని పద్ధతులను పట్టుకొని ఉంటాం, కొన్ని ఆచారాలను పట్టుకొని ఉంటాం, కొన్ని సంఘాలను పట్టుకొని ఉంటాం, కొంతమంది సేవకులను పట్టుకొని ఉంటాం. వాళ్ళు తీసుకెళ్ళరు, అవేవి తీసుకెళ్ళడు. క్రీస్తు వారే మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి తండ్రి వద్దకు చేరుకోలేరు. ఆయన మాత్రమే తీసుకెళ్ళాలి నిన్ను, నన్ను, మనల్ని. వేరేవి తీసుకెళ్ళవు కదండి. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఉన్నట్లయితే సంఘానికి నమ్మకంగా ఉండాలి, సేవకునికి నమ్మకంగా ఉండాలి, సిద్ధాంతానికి నమ్మకంగా ఉండాల్సిన అవసరంలా. అది తప్పు. అన్ని సిద్ధాంతాలన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవై ఉండాలి. అపోస్తలుల బోధ మాత్రమే, క్రీస్తు బోధ మాత్రమే సరి అయినది, లేఖనాలు మాత్రమే సరి అయినవి కదండి. ఈ విషయాలను మనము మొదటగా మన హృదయంలో నుంచి, అందుకే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. స్వతంత్రులుగా చేయబడాలి. కొన్ని విషయాలలో బంధించబడి ఉంటాం, అందులో నుంచి మనము విడిపించబడాలి. స్వతంత్రులుగా చేయబడ్డాలి. అట్లాగే బంధించబడ్డాము అని అనుకోండి, ఆయన మనల్ని తీసుకెళ్ళడు. సత్యమా కాదా అన్న విషయం లేఖనాల ఆధారంగా మాత్రమే గ్రహించుకుంటూ మన హృదయములో ఆ నెమ్మదిని, ఆ సమాధానాన్ని పొందుకున్నప్పుడు ఆ స్వతంత్రం యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది, ఆ సత్యముకున్న విలువ ఏంటో మనకు అర్థమవుతుంది కదండి. సత్యము మాత్రమే స్వతంత్రులుగా చేస్తుంది మనల్ని. స్వతంత్రులుగా చేయబడిన వారు మాత్రమే ఆయన వాక్యములో నిలిచిన వారు.
ఆయన వాక్యములో నిలిచిన వారు మాత్రమే శిష్యులుగా తయారు చేయబడిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు కదండి. శిష్యులుగా తయారు చేయబడి ఉండాలి అంటే మెచ్యూరిటీలోకి వెళ్ళి ఉండాలి. మనం కేవలం విశ్వాసులుగా మాత్రమే ఉండకూడదు, మెచ్యూరిటీలోకి వెళ్ళి ఉండాలి. ఇవి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన చేద్దాం. దేవుడు లేకపోతే క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రదానం చేసుకొని వెళ్ళాడు. కన్యకగా ఉన్నామని ప్రదానం చేసుకున్నాడు, కన్యకగా మార్చి ప్రదానం చేసుకున్నాడు. కన్యకగా ఉంటేనే ఎత్తపడతాం కదండి, పవిత్రంగా ఉంటేనే ఎత్తపడతాం. పరిశుద్ధమైన జీవితం జీవిస్తేనే ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే కాదు, లేకపోతే నిత్యత్వానికి వెళ్ళలేం. ఇది లేఖనాల ద్వారా చూసాం. ఆ విధంగానే మనం ధ్యానం చేసుకుందాం. ఆ విధంగానే ఎక్కడైనా తప్పు చేస్తుంటే ఎట్లా సరి చేసుకుంటాం దాన్ని, ఎలా మనం పరిశుద్ధంగా జీవించడానికి, లేకపోతే అపవిత్రతను పోగొట్టుకొని తిరిగి పవిత్రతలోకి ఎలా రావాలి. తప్పు చేసాం నిజమే. మడత ఉంది, కలంకం ఉంది, ముడతలు ఉన్నాయి, మచ్చ డాగు ఉంది కదా. ఏ విధంగా నేను మళ్ళీ పరిశుద్ధపరచుకోవాలి అని అంటే అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లోనే ఉంటుంది. వాక్యము చేత, ఉదక స్నానము చేత అనే మాట చూస్తాం. ఉదక స్నానం, ఉదకం అంటే నీరు, స్నానము చేస్తా అంటే ఉదకము నీరు అంటే నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. మన మలినాలు పోతాయి. స్నానం చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మన శరీరంలో ఉన్న మలినాలు పోతాయో, వాక్యముతో మనల్ని మనం సరి చేసుకుంటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటున్నప్పుడు హృదయానికి ఉన్న మలినాలు కదా, మన అపవిత్రమైన ఆత్మకు సంబంధమైన ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న మలినాలు పోతాయి. వాక్యముతో ఉదక స్నానం చేసుకున్నప్పుడు, వాక్యముతో స్నానం చేయబడాలి, సరి చేసుకుంటూ ఉండాలి, పోల్చుకుంటూ ఉండాలి, ఒప్పుకుంటూ ఉండాలి, విధేయత చూపిస్తూ ఉండాలి. ఆ క్రమంలో మాత్రమే నేను పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళగలను. అందుకనే వాక్యం గురించి మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం, వేరే విషయాలు ఏమి కాదు. వాక్యములోనే అన్నీ ఉన్నాయి. వాక్యములోనే నీకు నాకు కావలసిన సమస్తము కూడా ఉన్నాయి. మొదటగా ఆయన వాక్యము మన జీవితాలలో మనం అప్లై చేసుకున్నప్పుడు మిగతా పరిస్థితులు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయి. వాక్యములో జీవం ఉంది, వాక్యములో భద్రత ఉంది, వాక్యములో శక్తి ఉంది కదండి. అన్నీ ఉన్నాయి వాక్యంలో, మనకు కావలసిన ప్రతిదీ కూడా ఉంది అందులో. అందుకనే వాక్యముతోనే మనం స్నానం చేయబడాలి, వాక్యాన్నే నింపుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కన్యకలుగా జీవించే అవకాశం ఉంది. కన్యకలు మాత్రమే ఎత్తబడతారు కదండి. ఇది మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.